కొన్నిసార్లు రోజంతా దగ్గు వేధిస్తుంటుంది. పగలు రాత్రి పడుకున్న తర్వాత కూడా ఆ దగ్గు మరింత పెరుగుతుంటుంది. దగ్గు తగ్గేందుకు ఎన్ని మందులు వేసుకున్నా ప్రయోజనం ఉండదు. పైగా దగ్గు మరింత పెరుగుతుంది. ఈ సమస్యను సులభంగా పరిష్కరించుకోవడానికి వంటింట్లోని చక్కని చిట్కాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో మన వీడియోలో తెలుసుకుందాం. దగ్గును అణచివేయడంలో పురాతన కాలం నుంచి ఉపయోగించే ఏకైక సాధనం తేనె. తేనె దగ్గు నివారణలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఖాళీ కడుపుతో ఒక చెంచా తేనె తీసుకోవాలి. ఇది రోజంతా వేధించే పొడి దగ్గును సులువుగా తొలగిస్తుంది. అలాగే ఛాతీలో కఫం పేరుకుపోకుండా నివారిస్తుంది. తేనె మాత్రమే తినకూడదనుకుంటే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలుపుకొని కూడా తాగవచ్చు. దీన్ని ఖాళీ కడుపుతో తాగితే చక్కని ప్రయోజనాలను పొందవచ్చు. తక్కువ మంట మీద తేనె వేడి చేసి తర్వాత కొద్దిగా చల్లార్చి అందులో లవంగాల పొడి మిక్స్ చేసి తినాలి. ఇలా చేసిన వెంటనే పొడి దగ్గు సమస్య పరిష్కారం అవుతుంది. పొడి దగ్గు నివారణలో తేనె మాత్రమే కాదు, వెల్లుల్లి కూడా గ్రేట్గా పనిచేస్తుంది. చిన్న పాత్రలో 2 వెల్లుల్లి రెబ్బలు వేసి నెయ్యిలో బాగా వేడి చేయాలి. తర్వాత వేడివేడి అన్నంలో కలుపుకొని తినాలి. ఈ విధానం కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక వెల్లుల్లి రెబ్బను తింటే జలుబు దగ్గు వంటి సీజనల్ వ్యాధుల నుంచి చక్కని రక్షణ దొరుకుతుంది. వెల్లుల్లి బలమైన వాసన కారణంగా తినడం కష్టంగా ఉంటే దానిని తేనెతో కలిపి తినవచ్చు. ఇలా తీసుకున్న చక్కని ప్రయోజనం పొందుతారు. అల్లం జలుబు మరియు దగ్గును తగ్గించడంలో ఎంతో సహాయపడుతుందని దాదాపు అందరికీ తెలుసు. కానీ దీని నుంచి తక్షణ ప్రయోజనాలను ఎలా పొందాలో చాలామందికి తెలియదు. టీలో అల్లం కలుపుని తాగితే మేలు జరుగుతుందని చాలామంది అనుకుంటారు. అయితే టీకి బదులు అల్లం కలిపిన కాఫీ తాగితే మరిన్ని తక్షణ ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు అంటున్నారు. బ్లాక్ కాఫీ అయితే మరింత మంచిది. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. Hi, I'm Jyoti Singh. Please like and subscribe GRTV channel. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.